సంతానం కావాలని టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లకు వెళ్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. అంతకంటే ముందు సొమ్ములు జాగ్రత్త. ఎందుకంటే ఈ సెంటర్లలో కిలాడీలు తయారయ్యారు. కావలసిన బిడ్డను పుట్టిస్తామని చెప్పి జేబులు లూటీలు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది అంటారా? అయితే ఈ స్టోరీని చూడాల్సిందే. అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా, కోరిన రంగులో పిల్లాన్ని పుట్టిస్తాం, కాస్త ఖర్చు పెడితే కవలల్ని పుట్టిస్తాం. ఇది టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ల నయాదందా. కోరుకున్న బిడ్డ పుట్టేలా చేస్తామని జనాన్ని నట్టేట ముంచుతున్నాయి. సంతానం లేదని వచ్చే వాళ్ల అమాయకత్వంతో ఆడుకుంటున్నాయి. తాజాగా గుంటూరులో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకం పోలీసుల్ని షాక్కు గురి చేసింది. 2 లక్షలిస్తే మగపిల్లాన్ని పుట్టిస్తామని ఓ జంటను మోసం చేసింది. ఆస్పత్రి వైద్యులు చెప్పింది నమ్మిన దంపతులు మగపిల్లాడి కోసం అడిగినంత సొమ్ము ముట్టు చెప్పారు. అయితే గర్భంలో ఉన్నది ఆడపిల్లని తేలడంతో వైద్యులు అబార్షన్ చేశారు. ఇక మరోసారి పరీక్షకు వెళితే గర్భం దాల్చారని డాక్టర్లు నమ్మబలికారు. మగపిల్లాడు పుట్టాలంటే మరికొంత ఖర్చవుతుందని చెప్పారు. అనుమానం వచ్చిన దంపతులు వేరే ఆసుపత్రికి వెళ్తే అసలు గర్భమే లేదని తేలింది. మోసపోయామని తెలుసుకున్న ఆ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. మగపిల్లాడు కావాలంటే చాలా డబ్బు అయిపోయినాను, 3 లక్షల దాకా అవుతుందని చెప్పారు. సరే అలా నడతామని ఒప్పుకున్నాము. ఒప్పుకున్న తర్వాత నాకు చేశారు. చేసిన తర్వాత 5 నెలలు ఇలానే వాడుతూనే ఉన్నాను. 5 నెలల తర్వాత స్కాన్ చేసి అమ్మాయిను అబ్బాయి కాదని చెప్పారు. అలా హాస్పిటల్లో నన్ను మోసం చేశారు. ప్రస్తుతానికి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కథ ముగిసింది. కానీ ఇలాంటి దందా నడిపిస్తున్న సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా చాలానే ఉన్నాయంటున్నారు. వీటన్నింటిలో సంతాన సాఫల్యత పేరుతో జనాన్ని నిలువు దోపిడీ చేస్తున్నారు. గర్భం వచ్చేలా చేస్తామనో లేదా కోరుకున్న బిడ్డను పుట్టిస్తామనో రకరకాల ట్రీట్మెంట్లతో నిండా ముంచేస్తున్నారు. అసలు టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఏంటి? దాని లక్ష్యం ఏంటి? సంతాన భాగ్యం కలిగించడంలో ఈ పద్ధతి ఎంతవరకు సేఫ్? నిపుణులు ఏమంటున్నారు? 20వ శతాబ్దపు అద్భుతాల్లో టెస్ట్ ట్యూబ్ బేబీ ఒకటి. ఇక పిల్లలు పుట్టడం అసాధ్యమనుకున్న ఎంతో మంది దంపతులకు సంతాన భాగ్యం కలిగించిన పద్ధతి ఇది. టెస్ట్ ట్యూబ్ బేబీ అనగానే పిల్లలను ట్యూబ్లలో పెంచుతారనో లేకపోతే సంతానం లేని దంపతులకు మరొకరి వీర్యం ద్వారా పిల్లలు పుట్టిస్తారనే అపోహలు ఉన్నాయి. కానీ ఇవి నిజం కాదు. టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది ఒక అధునాతన ప్రక్రియ. ఈ ప్రక్రియ ముఖ్యోద్దేశం సంతానం కలిగేటట్లు చేయడం. 1978లో ఇంగ్లండ్లో స్ట్రెప్టో మరియు ఎడ్వర్డ్ అనే 2 వైద్య శాస్త్రజ్ఞులు టెస్ట్ ట్యూబ్ పద్ధతిని కనుగొన్నారు. ఈ పద్ధతిని ఉపయోగించి లూయిస్ బ్రౌన్ అనే చిన్నారికి ప్రాణం పోశారు. మన దేశంలో అయితే ఈ పద్ధతి ద్వారా పుట్టిన తొలి శిశువు ఇందిర. టెస్ట్ ట్యూబ్ బేబీ విధానాన్ని దంపతుల్లో వివిధ రకాల సమస్యలున్నప్పుడు ఉపయోగించొచ్చు. ముఖ్యంగా ఆడవారిలో అండం ప్రయాణించే నాళం మూసుకుపోయినప్పుడు గాని, అండం పెరుగుదల విడుదల సరిగా లేనప్పుడు ఈ పద్ధతి ద్వారా పిల్లల్ని పొందే వీలుంది. మగవారి వీర్యంలో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు కానీ, వాటి కదలిక తక్కువగా ఉన్నప్పుడు గాని టెస్ట్ ట్యూబ్ పద్ధతిని ఉపయోగించొచ్చు. ఈ విధానంలో స్త్రీ అండాశయం నుండి అండాన్ని తీసి ఒక టెస్ట్ ట్యూబ్ లాంటి పరికరంలో ఉంచుతారు. ఇదే సమయంలో మగాడి వీర్యాన్ని అనేక ప్రక్రియల ద్వారా శుద్ధి చేసి అందులో ఉన్న కొద్దిపాటి సరైన వీర్య కణాలను సేకరించి ముందే తీసిన అండంతో కలుపుతారు. అనంతరం గర్భాశయంలో ఉండే వాతావరణం కలిగి ఉన్న ఇంక్యుబేటర్లో ఉంచడం ద్వారా అండం ఫలదీకరణం చెందుతుంది. అయితే శిశువు పెద్దయ్యే వరకు ఇంక్యుబేటర్లోనే ఉంచరు. ఫలదీకరణం ప్రక్రియ పూర్తయ్యాక ఆ అండాన్ని స్త్రీ గర్భాశయంలో ప్రవేశపెట్టి తద్వారా గర్భం వచ్చేలా చేస్తారు. ఈ విధానంలో ఇప్పుడు రకరకాల మార్పులొచ్చాయి. అనేక మార్పులు చేర్పులతో ఎంతో మంది దంపతులకు సంతానం కలిగేలా చేసిన పద్ధతిగా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి నిలిచిపోయింది. ఉన్నత లక్ష్యంతో పురుడు పోసుకున్న టెస్ట్ ట్యూబ్ బేబీ సిస్టమ్ ఇప్పుడు దారి తప్పుతోంది. సెంటర్ల నిర్వాహకులు చేస్తున్న మోసాలతో టెస్ట్ ట్యూబ్ బేబీ అంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. అయినా సంతాన సాఫల్యత కేంద్రాలకు జనం ఎందుకు క్యూ కడుతున్నారు?
టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు, ఇన్ఫెర్టిలిటీ సెంటర్లలో మోసాలు జరుగుతున్నా వాటి దగ్గరికెళ్లే జనం మాత్రం తగ్గడం లేదు. కారణం స్త్రీ పురుషుల్లో సంతానం కనే సామర్థ్యం ఆ రేంజ్ లో పడిపోయింది. గ్లోబలైజేషన్ వల్ల జీవనంలో వచ్చిన మార్పులు, లైఫ్ స్టైల్లో వచ్చిన తేడా ఎన్నో సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. భార్యాభర్తల మధ్య వైరుధ్యాలు, వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి, నైట్ షిఫ్ట్లు కూడా తీవ్రమైన ప్రభావం కలిగిస్తున్నాయి. మగాలలో స్పర్మ్ కౌంట్ తగ్గుతుంటే ఆడవారిలో ఋతుక్రమం గతి తప్పింది. దీంతో గర్భధారణ గగనమవుతోంది. 6 దశాబ్దాల పరిశోధనలో మగవారి సంతాన సామర్థ్యం క్రమేణా తగ్గుతోందని తేలింది. 1950 నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు, సర్వేలు పురుష పుంగవులను కలవరపరిచేట్టుగా ఉన్నాయి. సంతానోత్పత్తికి ప్రధానాంశమైన శుక్రకణాల సంఖ్య ఏటా 2% తగ్గిపోతున్నట్టు పరిశోధకులు చెప్తున్నారు. అటు స్త్రీలలోనూ ఋతుక్రమం సరిగా లేకపోవడం, అండం విడుదలలో లోపాలు ఎక్కువయ్యాయి. 10 జంటల్లో 1 జంట సంతానలేమితో బాధపడుతున్నారు. లేటు వయసు పెళ్లిళ్లు కూడా ఇరువురి సంతాన సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. పూర్వం చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేవారు. సంతానం కూడా యుక్త వయసులోనే ఉన్నప్పుడు పొందేవారు. ప్రస్తుతం సెటిల్ అయ్యాకే పెళ్లి అంటూ లేటు వయసు వచ్చే వరకు వివాహానికి నో చెబుతున్నారు. స్త్రీ పురుషుల్లో ఇదే వాదన ఉండడంతో పిల్లల్ని పొందడం సమస్యగా మారింది. వాతావరణ కాలుష్యం, రేడియేషన్, మత్తు పదార్థాలు, జంక్ ఫుడ్, నైట్ డ్యూటీలు కూడా సంతానం పొందే భాగ్యానికి దూరం చేస్తున్నాయి. ధూమపానం, మద్యపానం కూడా దుష్ప్రభావం చూపిస్తోంది. ఈ పరిస్థితుల్ని క్యాష్ చేసుకునేందుకే మెట్రో నగరాలతో పాటు ప్రధాన పట్టణాల్లో ఇబ్బడి ముబ్బడిగా ఫెర్టిలిటీ కేంద్రాలు, టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే సరోగసీ పద్ధతిన బిడ్డల్ని కనడం ఎక్కువైంది. రానున్న రోజుల్లో వీర్యం అమ్మకాలు, అండమమ్మకాలు కూడా జోరందుకునే అవకాశాలున్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. పరిస్థితి మారకపోతే మరో 50-60 ఏళ్లలో స్త్రీ పురుషులు సంతాన సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు. ప్రాంతీయ వార్తల్లో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్.